తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. ముందుగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. హిందూ దేవాలయాల్లో ఇటువంటి ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోవటం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. బాధిత కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రైవేట్ దేవాలయాల్లో జరిగిన తొక్కిసలాటకు తమకేంటి సంబంధం అని ప్రభుత్వం అనటంపై వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాత ఉన్నారు, ఎవరైతే టెంపుల్ ట్రస్ట్ ఎవరైతే ఉన్నారో పండగ సువేశాల మీద భూమిలో ఇంత టెంపుల్ కట్టడం ఉత్తరణగా చూస్తే మాత్రం ఆయన తాలూకా దైవభక్తిని కానీ ఆయన ఉత్తరణ కానీ ఆయన మెచ్చుకో తప్పదు. దురదృష్టం లాంటి దగ్గర ఇలాంటి సంఘటనలు జరగడం అయినప్పటికీ కూడా చాలా కొంతవరకు కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేవాలయంలో రాజకీయాలు మాట్లాడుకోవడం సమంజసం కాదు కాబట్టి దీన్ని చాలామంది పవిత్ర స్థలంగా పవిత్ర దేవాలయంగా నమ్మి వేలాది భక్తులు వచ్చారు కాబట్టి వారి మనోభావాలు దెబ్బతినకంట వాళ్ళకి మంచి జరగాలి. రేపు ఇంకా ముందుకు ఈ దేవాలయం ఇంకా అభివృద్ధి చెందాలని ఆ వితరణ ఇచ్చిన ఆయన తాలూకా ఆ దైవభక్తి కూడా మేలు జరగాలని కోరుకుంటూ ఇక్కడ జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. స్టాంపైడ్ జరిగింది. దానివల్ల చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. తర్వాత దెబ్బలు తగిలినటువంటి వాళ్ళు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇది దిస్ టైప్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేటువంటిది ఇవాళది కాదు, తిరుపతిలో జరిగింది. తర్వాత మన సింహాచలంలో జరిగింది, ఇక్కడ జరిగింది. తర్వాత ఆయన టైంలోనే రాజమండ్రిలో జరిగింది. ఇవన్నీ పుష్కరాల్లో జరిగింది. ఇవన్నీ ఏమిటనుకోవాలా, దీన్ని ఈ సిరీస్ ఆఫ్ ఇన్సిడెన్సెస్తో ప్రజలు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందుల్ని, ఈ భయానకమైనటువంటి వాతావరణాన్ని పారదోలాలి. ఇది నిన్న జరిగినటువంటిది ఏమిటంటే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయడం రాలేదు. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దానికి సరైనటువంటి అవగాహన లేనటువంటి పరిస్థితిలో ఉండిపోయినారు. దానివల్ల ఇప్పుడు ఏమైంది, క్రౌడ్ పడిపోయినారు, చనిపోయినారు, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి దీన్ని మనం ఆలోచన చేసుకోవడం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.